ఒక పార్లమెంటు సభ్యునికే ప్రజాప్రతినిధికే సేఫ్టీ సెక్యూరిటీ లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందని అంటే ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం మాత్రమే. అది తెలుగుదేశం పార్టీ పరిపాలన. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మా 5 సంవత్సరాల పాలనలో ఇలా ప్రజాప్రతినిధుల మీద రాళ్ళు వేయడం, వాళ్ళని ఒక ఇంట్లో మామూలుగా చర్చలకు వెళితే, పరామర్శకు వెళితే ఈ రకంగా రాళ్ళు వేసి ఒక గ్రూపుగా ఒక 400-500 మంది వచ్చి అటాక్ చేయడం అన్నటువంటిది గతంలో ఏ రోజు జరగల. సరే, అటాక్ చేశారు తెలుగుదేశం గుండాలు. అటాక్ చేసిన తర్వాత ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని వదిలేసి పోలీసులు మా మీద కేసులు పెట్టడం అన్నటువంటిది ఇంకా శోచనీయమైనటువంటి విషయం. ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా పరిపాలించేదానికి ఈ తెలుగుదేశం పార్టీ అర్హత ఉందా లేదా అన్నటువంటిది ప్రజలు నిర్ణయించాలి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి, రాష్ట్రపతి గారు నిర్ణయించాలి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అన్నటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఒక్క రాష్ట్రంలో ఈ 45 రోజుల పరిపాలనలో తీసుకుంటే మొత్తం 490 ప్రభుత్వ భవనాలు, 560 ప్రైవేట్ ప్రాపర్టీసు అటాక్ చేశారు. 1050 అస్సాల్ట్స్ జరిగాయి, 31 మర్డర్లు జరిగాయి. మీరందరూ చూసుంటారు రషీద్ని ఎలా మర్డర్ చేశారు అన్నటువంటిది. ఊచకోత కోశారు. దాన్ని చూసి పోలీసులు ఒక స్పెక్టేటర్ లాగా ఒక ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. మొత్తం ఆ రషీద్ మర్డర్ గానైతే ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనంత వ్యూవర్షిప్ ఉంది దానికి. అంటే అంతమంది చూసి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ నాయుడిని అసహించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు. మీరా పాలకులు, మీరా పరిపాలించేది రాష్ట్రాన్ని, మీలో ఒక రాక్షసత్వం దాగుంది అన్నటువంటిది ఈ ఒక్క మర్డర్ ద్వారా, 31 మర్డర్లు వదిలేయండి, ఈ ఒక్క మర్డర్లోనే తెలుస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రజలు గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. ఇక 300 అటెంప్ట్ మర్డర్స్ చేశారు. అందుకే 3 ఆర్టికల్ ప్రెసిడెంట్ రూల్ని పెట్టాలన్నటువంటిది డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఇక్కడికి ఢిల్లీ వచ్చి కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తూ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మంగళవారం మధ్యాహ్నం వస్తారు. వచ్చి బుధవారం నాడు మొత్తం ఏం జరిగింది రాష్ట్రంలో ఈ 45 రోజుల్లో అన్నటువంటిది ఒక ఫోటోల రూపంలో, వీడియోల రూపంలో ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రెస్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ అనుకుంటాను మోస్ట్లీ, అక్కడ ఈ యొక్క ఎగ్జిబిషన్ని నిర్వహించి మొత్తం మీడియాని కూడా అడ్రస్ చేసి రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారితో అపాయింట్మెంట్ అడగడం జరిగింది. కానీ వాళ్ళు ఇస్తారా అన్నటువంటిది, ఎందుకనంటే వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులు కాబట్టి వాళ్ళు నిజంగా ఈ ఆలకిస్తారా అన్నటువంటిది సందేహంగానే ఉంది. అయినప్పటికీ మా ప్రజల పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి, గతంలో మేము అందించినటువంటి సుపరిపాలన, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వారి దృష్టికి తీసుకెళ్లాలని అపాయింట్మెంట్స్ అడగడం జరిగింది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతుంది. మళ్ళీ తిరిగి ఇప్పటికిప్పుడు 45 రోజుల తర్వాత ఈరోజు ఎన్నికలు జరిగినా కూడా సమూలంగా తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకొని పోతుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. అయినప్పటికీ కూడా ప్రజలు వాళ్ళకి 5 సంవత్సరాలు పరిపాలించడానికి అధికారం ఇచ్చారు. మేము ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ని మేము ప్లే చేస్తున్నాం.